హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి సాంప్రదాయాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి చేప శన కర్రీ ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి శన కర్రీ అండి ఎలా చేసుకోవాలనేది చూసేయండి. ఈ వీడియో వచ్చేసి సండే స్పెషల్ అయితే అస్సలు కాదండి. ఎందుకు అంటే నిన్న వినాయక చవితి చేసుకున్నాం కదా, రేపు వినాయక నిమజ్జనం అయిన తర్వాతనే కదండి మనం నాన్ వెజ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఈ వీడియో వచ్చేసి మంగళవారం షూట్ చేసిన వీడియో అండి. మధ్యలో వినాయక చవితి ట్రావెలింగ్ వ్లాగ్స్ అప్లోడ్ చేయడం వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం అయితే నాకు కుదరలేదన్నమాట. ఈరోజు సండే కదా అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ కర్రీ కోసం కావాల్సిన చూద్దామండి. ఇది అయితే నేను అసలు మీతో షేర్ చేసుకుంటానని నేను అసలు అనుకోలేదండి. ఎందుకు అంటే నాకు ఇవి నా ఫ్రెండ్ పంపించిందండి, ఇవి రెండు కూడా. చూసారా, బాక్స్ లో ఉన్న శన మొత్తం గిన్నెలోకి తీసేసుకున్నాం అన్నమాట. ఇవి ఎండు చేపలు అంటారు కదండి, ఇవి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు శన కర్రీ ఎలా చేసుకోవాలనేది చూసేయండి. చూసారు కదండి, శన మొత్తం ఒక 1/2 కిలో పైన ఉంటుంది అనుకుంటా అండి. ఇప్పుడు దీనికోసం కావాల్సినవి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మసాలా, వెల్లుల్లి, అల్లం, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, 2 లవంగాలు, 1 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, ఇవి మొత్తం వేసుకుని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి దీంట్లో. ఇక్కడ కర్రీ కోసం కావాల్సినవి చూసేయండి. చూసారా, ఇక్కడ శన తీసుకుంటున్నాం. ఇది క్లీన్ చేయని అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ క్లీన్ చేసి పంపించారనమాట. కొంచెం సాల్ట్, కారం, పసుపు వేసి లైట్గా ఆయిల్లో ఫ్రై చేసి పంపించారండి. ఇప్పుడు ఉల్లిపాయ మసాలా పేస్ట్ ఉంది కదా, అది తీసుకుందాం. చింతపండు అండి, పసుపు, సాల్ట్ అండి, కారం. ఇది చాలా మంది ఫ్రై చేసుకుంటారు, కర్రీ కింద చేసుకుంటారు. పులుసు ఎలా చేసుకోవాలనేది చూసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. దీంట్లో మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకుందామండి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి దీంట్లో. కొంచెం పసుపు వేసుకుందామండి. ఈ కర్రీ అనేది మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మాకైతే చాలా చాలా ఇష్టం అండి కర్రీ అనేది. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, కొద్దిసేపు మూత పెట్టుకుందామండి. చూసారా, ఉల్లిపాయ అనేది మగ్గిపోయింది కదా. మన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మన ఇష్టాలు, అభిరుచులు, మన గురించి పూర్తిగా తెలిసేది మన ఫ్రెండ్స్కే కదండి. తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం కారం కూడా వేసుకుందామండి.
కొద్దిసేపు మూత పెట్టుకుందామండి, మగ్గుతుంది కదా. చూసారా మగ్గిపోయింది. ఇప్పుడు శన ఉంది కదండి, అది వేసేసుకుందాం దీంట్లో. ఇది వేసుకున్న తర్వాత గరిటె పెట్టి కలపకూడదండి, జస్ట్ కళాయి పట్టుకుని కదపాలి అంతే. మొత్తం ఇది విడిపోతుంది అనమాట గరిటెతో మనం కలిపితే గనక. ఇలా కలుపుకోవాలి మనం. ఇది ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. చూసారా మగ్గింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ వచ్చేసి మనం మిక్సీ పట్టుకుంటాం కదండి, ఉల్లిపాయ పేస్ట్, అవి లాస్ట్లో మిక్సీలో వేసి తీసిన వాటర్ అన్నమాట. మామూలు వాటరేనండి, అవి కొంచెం వేసుకున్నాం. చూసారా కర్రీ అనేది ఉడుకుతూ ఉంది కదా. నేనైతే ఫ్రెండ్స్ గురించి ఒకటైతే క్లారిటీగా చెప్పగలనండి. అది ఏంటి అంటారా, ఏ స్వార్థం ఏమీ లేకుండా మనల్ని మనస్ఫూర్తిగా ఎవరైనా పలకరించారు అంటే వాళ్ళు మన ఫ్రెండ్సే కదండి, అంతకు మించి ఎవరు ఉండరండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందామండి. లాస్ట్ ట్రావెలింగ్ వ్లాగ్స్ అనేది చాలా మందికి నచ్చాయి కదండి. తప్పకుండా ట్రై చేస్తానండి అలాంటి వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేయడానికి మీకోసం. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందామండి దీంట్లో. కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి, తప్పకుండా అందరూ ట్రై చేయండి. కర్రీ లాస్ట్ వరకు కూడా ఇలానే కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే మధ్యలో ఇంకా గరిటె పెట్టి మనం కలుపుకోవడం వల్ల ఇది మొత్తం విడిపోతుందండి. అందుకని చెప్పేసి ఇలానే కలుపుకోవాలి. చూసారా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది మరీ పల్చిగా ఉన్న బాగోదండి, మరీ దగ్గరగా ఉన్న బాగోదు, ఇలా సమానంగా ఉడికించుకోవాలి. చూసారా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం గరిటె పెట్టకుండా ఇలా కలుపుకోకుండా ఉండడం వల్ల ఇలా ముక్కలు అనేవి ఇలా కనిపిస్తాయండి, లేదు అంటే మొత్తం విడిపోతుంది అనమాట. చూసారండి, నచ్చిందా కర్రీ అనేది? ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.